ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. దీని రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. చూడండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన వారం నుండి వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి పోషించి అనేక ఆపదల నుంచి తప్పించి విడిపించి మీ సన్నిధిలో తోడుకొని వచ్చారు. మీ స్తోత్రాలు. ఆరాధనలు మీ ప్రియకుమారు నిలబెట్టుకొని కొన్ని మాటలు వినిపించారు. మరలా వాక్యం విని మేలు పొంది మా హృదయాలను సరిచేసుకోవాలని ఆశ కలిగి ఉండగా మాతో మీరు మాట్లాడి మాకు సహాయం అందించమని మా ప్రభును మా ఘన విభుడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన మనసులో ఈ మాట ముద్రించబడాలి. జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. ఈ మాట మనకి మన మైండ్లో తిరగాలి. ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. రెండు తలంపుల మధ్య తడబడుచుందురు, లేదా రెండు ఆలోచనలు కలిగి ఉంటారు, లేదా రెండు అభిప్రాయాలు మీలో ఎంతకాలం కలిగి ఉంటారని ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఏలియా గారు. ఎవరిని? జనులను, ప్రజలతో అడుగుతూ ఉన్నాడు. అక్కడ రాశారు కదా మాట 21లో, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి అన్నాడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడండి? అక్కడికి వచ్చినటువంటి జనులతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అహాబు రాజు ఉన్నాడు. అహాబు రాజుకు సంబంధించిన లేదా అక్కడ ఉన్నటువంటి బయలుదేవతకు సంబంధించిన 450 మంది ప్రవక్తలు ఉన్నారు. అషారాదేవికి సంబంధించిన 400 మంది ప్రవక్తలు ఉన్నారు. వారు కాకుండా ఇశ్రాయేలు ప్రజలు కూడా అక్కడ ఉన్నారు, కర్మెలు పర్వతం దగ్గర. అక్కడ రండి తేల్చుకుందాం అన్నాడు ఏలియా గారు. వచ్చిన తర్వాత ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అన్నాడు. ఈ మాట ఎప్పుడు అంటాం మనం? ప్రాణం విసిగిపోయినప్పుడు వాడతాం మాటని. ఎంతకాలం నీతో పడనరా, అంతే కదా. బిడ్డ ఇసికించేస్తున్నాడు అనుకో, ఒరేయ్ ఎంతకాలం నీతో పడను, ఎంతకాలం బోధించను నీకు, ఎన్నిసార్లు చెప్పను నీకు అంటారు. భర్త విసిగిస్తున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఎన్నాళ్ళు నీతో ఏగేది అంటారు అనరా. రోజు తాగి వస్తున్నాడు అనుకోండి భర్త, ఓ తాగి రావడమే కానీ కొడుతున్నాడు అనుకోండి భార్యని, ఏమంటారు అప్పుడు? ఎన్నాళ్ళు నీతో ఏగేది. విసుగుపోయినప్పుడు మాత్రమే మాట పలుకుతారు. అంటే ఏలియాలో ఎంత హృదయ వేదన ఉందో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఎన్నాళ్ళ మట్టుకు, అసలు ఎంతకాలం మీరు ఇలా తడబడుతూ ఉంటారు? తడబాటు. పోనీ అందులో స్థిరంగా ఉంటారంటే అందులో స్థిరంగా ఉండరు, ఇందులో స్థిరంగా ఉంటారంటే ఎక్కడా స్థిరంగా ఉండరు. రెండు తలంపుల మధ్య, రెండు పడవల మీద కాలు వేసినట్లుగా మీరు అటైనా ఉండలేదు, ఇటైనా ఉండలేదు. అటు ఉంటున్నారు, ఇటు ఉంటున్నారు. రెండు రకాల మనుషుల్లాగా ఓసరవల్లి రంగులు మార్చినట్లుగా సమయానికి తగ్గట్టుగా మీరు మారుస్తూ ఉన్నారని ఆ మాట పలికాడు. ఎన్నాళ్ల మట్టుకు యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకసారి ఇలాంటి అర్థం వచ్చే మాట ఒకసారి ఆయన మాట్లాడాడు. ఎంతకాలము నేను మీతో ఉందును అనే మాట మాట్లాడాడు. చూడండి, అపోస్తలు మత్తయి సువార్త చూడండి 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. 17 అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. ఏమన్నాడండి ఆయన? విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను, ఎంతకాలం సహిస్తాను. అసలు ఎన్నాళ్ళ మట్టుకు అసలు మిమ్మల్ని సహించేది?
ఎందుకని అన్నాడు ఆయన? ఎందుకు విసిగిపోయాడు యేసుక్రీస్తు ప్రభు అంటే పైన సంఘటన జరిగింది. ఒక ఆయన చదువుదాం చూడండి, నిన్న వచనం 14వ వచనం. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. ఒకడు వచ్చాడు, దేవునికి మొక్కి అన్నాడు, ప్రభువా అన్నాడు. ప్రభువా అని అన్నాడు, నా కుమారుడికి చాంద్ర రోగం పట్టుకుంది. ఏ రోగం అండి? చాంద్ర రోగం పట్టుకుంది. ఆ రోగం ఏంటి? దాని లక్షణం ఏంటంటే నీళ్లు కనపడినా అందులో పడిపోతున్నాడంట, అగ్ని కనపడినా అందులో పడిపోతున్నాడు. మీకు పిచ్చుకొక్క కరిచినా లేదా అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు నీళ్ళని చూస్తే భయపడతారు, నిప్పుని చూస్తే భయపడతారు వాళ్ళు. కానీ చాంద్ర రోగం అనుకున్న లక్షణం ఎలాంటిది ఇక్కడ రాశాడు. వాడు నీళ్లు కనపడితే అందులో పడిపోవటానికి వెళ్ళిపోతున్నాడంట. ఇంకా ఎవరన్నా చూడకపోతే వాడు అందులో మునిగి చనిపోతాడు. మంట వేసుకున్నారనుకోండి ఎవరన్నానే, మనమైతే వెళ్ళి మంటకు ఆగుతాం, కానీ ఆవిడ ఆ మంటలో పడిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే రాశారు అక్కడ చూడండి 15వ వచనం. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. వీడెళ్ళి పడిపోవడం, వాళ్ళు వెళ్ళి తీసుకురావడం, ఒళ్ళంతా కాలిని గాయాలు అయిపోతున్నాయి. సారికి వాడికి గాయాలు వీళ్ళు కడతా ఉన్నారు, లేదా నీటిలో పడిపోతే రక్షిస్తూ ఉన్నాడు, ఆడి పొట్టలో నీళ్ళన్నీ బయటికి నొక్కుతూ ఉన్నారు. ఇంకొంచెం చేపండి వీడు చచ్చిపోతాడేమో అనుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఏం జరిగింది? 16వ వచనం. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చేదని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ప్రక్క గ్రామంలో ఉన్నాడు. సరే, ఆయన లేడు కదా బోధకుడు, శిష్యులు ఏమైనా నా కొడుకుని స్వస్థపరుస్తారేమని చెప్పేసి శిష్యుల దగ్గర తీసుకొచ్చాడంట ఆయన. ఏమండి, మా అబ్బాయి, మా పిల్లోడు, వీడికి రోగం ఉంది, అది చాంద్ర రోగం. చాంద్ర రోగం అంటే ఏంటి? గుడ్లు అప్పకించి చూడకండి. చాంద్ర రోగం అంటే ఆ రోగం వచ్చినోడు నీళ్ళలో పడిపోతాడు, అగ్గిల్లో మంటలో కూడా పడిపోతాడు. ఇది వీడి పరిస్థితి. మేము వీడిని కాయలేక చస్తున్నాం, మేమే పనికి వెళ్ళడానికి ఉండలేదు, మా మనసులో నెమ్మది లేదు, వాడికి సుఖం లేదు. యేసుక్రీస్తు ప్రభు బాగు చేస్తాడంట కదా, మరి ఆయన లేడు. ఆయన శిష్యులుగా మీరు ఏమన్నా బాగు చేయండి అంటే వీళ్ళు బాగు చేద్దాం ప్రయత్నం చేశారు, కానీ వాడు బాగుపడలేదట. బాగుపడకపోతే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అప్పుడు చూడండి 16వ వచనం. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొచ్చి తిని కానీ వారు వాడిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండి అని. రే బాబు, నేను ఎంతకాలం మీతో వేగేది, ఎంతకాలం విసుగుపోయేది? మీకు విశ్వాసం లేదు. మీరు విశ్వాసం ఉంచకుండా మీరు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం ఉండకుండా స్వస్థత జరగాలని కోరుకుంటున్నారు. మీలో విశ్వాసం లేకుండా వాడు బాగుపడాలని ఏదో నామకహ ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ ప్రార్థనలో ఏం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం లేని మూర్ఖతనం. ఎంతకాలం నేను మీకు బోధించాలి? ఎన్ని రొట్లు పంచాలి? నేను ఇంకెన్ని సూచక్రియలు చేయాలి? ఎంతకాలం నీకు ఈ చేస్తూ కూర్చోనా? నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించొద్దా? నా సువార్త నేను ముందుకు తీసుకెళ్ళొద్దా? దాన్ని ముగించొద్దా తొందరగాని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్నించాడు అనమాట. అయితే వాడిని ఎలా తీసుకురండి అన్నాడు. తీసుకురండి అన్నప్పుడు చూడండి, అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత ఉన్నది. అంటే మనలో ఉన్న రోగం ఏంటంటే దెయ్యం. ఆ దెయ్యం పోతే రోగం పోద్ది. వాళ్ళలో ఉన్న రోగం ఏంటి? చాంద్ర రోగం అంటే ఒక దెయ్యము. ఆ దెయ్యం పట్టుకుంటే దెయ్యం ఎక్కడ తీసుకెళ్తుంది? నీటిలో అయినా లేదా అగ్నిలో అయినా పడిపోతుంది. ఇప్పుడు గెరాసీన్ దేశంలో ఒకడు ఉన్నాడు, దెయ్యాలు పట్టినాడు, శాన్ అనే దెయ్యం పట్టినాడు. ఏమన్నాడు చివరికి? వదిలి వెళ్ళిపోమంటే కనీసం ఆ పందుల్లోకైనా వెళ్ళడానికి అవకాశం ఇమ్మన్నాడు. పందులు ఏం చేసినాయి? ప్రపాతంలోకి దూకుని. అక్కడ గెరాసీన్ సముద్రం ఉంది కదా, కొండ ఆ ఏటవాలు ప్రాంతంలో గుండా దూసుకెళ్ళిపోయి పందులన్నీ నీటిలో పడి చచ్చిపోయి. అంటే దెయ్యం లక్షణాలు ఏంటంటే మనం చంపడానికే చూస్తాయి, మనం బ్రతికించవు.
ఇప్పుడు అగ్నిలో పడేస్తున్నాడు దాని అర్థం ఏంటి? ఆడిని ఎలాగోలాగన చంపేయాలని. నీటిలో పడేస్తుందంటే దాని అర్థం ఏంటి? ఎలాగోలాగన చంపేయాలని. అంటే సాతానుడు మన చావు కోరుకుంటాడు, యేసుక్రీస్తు ప్రభు మన జీవాన్ని కోరుకుంటాడు. అది ఆయన ఎలా తీసుకురండి? నేను యేసుక్రీస్తు ప్రభు వాడిని దెయ్యాన్ని మరి ఆజ్ఞాపించకని దెయ్యం వదిలి వెళ్ళిపోయింది, వాడు స్వస్థత పొందాడంట. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. అయితే వాళ్ళు అడిగారు, శిష్యులు అన్నారు 19వ వచనం, తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునంతకు వచ్చి మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. ప్రభా నువ్వేం ఎలాగంటే వెళ్ళిపోయింది దెయ్యం, మేము ఎందుకు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అని అడిగారట. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే అన్నారట. దేని చేత వెళ్ళగొట్టలేకపోయారండి? మీ అల్ప విశ్వాసం చేతనే. మీలో చూడండి, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండని ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. కాబట్టి దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం, ఆ రోగాన్ని వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం, వాడిని బాగు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభువు చేయలేక సమర్థుడు కాదు, కానీ వీరిలో అల్ప విశ్వాసము లేదా విశ్వాసం లేకపోవడం. పైన ఏమన్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరములారా అన్నాడు. కిందకు వచ్చాక అన్నాడు మీలో ఉన్న అల్ప విశ్వాసం. అంటే ఆ విశ్వాసం బాగా లోయట్లు ఉందన్నమాట, తక్కువలో ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభువు పలుకుతూ ఉన్నాడు, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం సహిస్తాను, ఎంతకాలం బోధిస్తాను, ఇంకెన్ని రొట్టెలు చేయాలి, ఇంకెంత ద్రాక్షరసం పంచాలి మీకు, ఇంకెన్ని సూచక్రియలు అద్భుతాలు చేయాలి, అస్తమానికి ఇవేనా, మీరేమి చేయరా, విశ్వాసం కలిగి ఉండరా. కాబట్టి నేను ఎంతకాలం ఉంటాను? నేను కొంతకాలమే మీతో ఉంటాను, నా తర్వాత మీరు ఈ విశ్వాసాన్ని మీరు కొనసాగించాలి. కానీ మీరు విశ్వాసం కలిగి ఉండాలి, నేను ఎంతకాలం బోధిస్తానన్నాడు. విసుగుపోయి అన్న మాట అది. ఇక్కడ కూడా ఏలియా గారు ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను చూచి వారు 2 తలంపుల మధ్య, 2 మరి అభిప్రాయాల మధ్య వారు కొట్టుమిట్టాడుతున్నారని చెప్పేసి ఆయనన్న పలికిన మాట, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు, తడబడుచుంటారు అన్నాడు. ఎందుకనంటే వారు అటైనా ఉండలేదు, ఇటైనా ఉండలేదు, అందులోనూ ఉంటున్నారు, ఇందులోనూ ఉంటున్నారు. అది ఏలియాకు వచ్చిన బాధ, ఏలియాకు వచ్చిన బాధ అదనమాట. ఒక మాట చూద్దాం, చూడండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 41 చదువుతాం చూడండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 41 వచనం. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. భయభక్తులు ఎవరి మీద? దేవుని మీద. ఏం పెట్టుకుంటున్నారు వీళ్ళు? మళ్ళీ విగ్రహాలు పెట్టుకుంటున్నారు. అంటే దేవుణ్ణి వదలట్లేదు, విగ్రహాలని వదలట్లేదు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకుకి 2 కుమారులు పుట్టారు. ఎంతమంది కుమారులు అండి? 2. ఎవరండి చెప్పండి? యాషావు, యాకోబు. యాకోబు పుడితే వాళ్ళిద్దరికీ తగువ వచ్చింది. తగువ వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలిచన్నారు, ఇస్సాకు రెబ్కా పిలిచన్నారు, అరే బాబా యాకోబా ఇలా రారా, నువ్వు ఇక్కడుంటే మీ అన్నీ నీ మీద కత్తి నూరుతున్నాడు రా, మరి మీ ఇద్దరే మా కళ్ళ ముందే ఒకే రోజున చచ్చిపోతే ఆ చావులు మేము చూడలేము, మా కళ్ళారా మేము చూడలేము, కాబట్టి మా అన్నయ్య ఉన్నాడు లాబాను, అక్కడికి వెళ్ళిపో, మీ మేనమామ అవుతాడు, వెళ్ళిపోయి అక్కడుండు, ఎంతకాలం ఉండవు అక్కడుండు, కాస్త దీడి కోపం చల్లారే వరకు అక్కడుండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడులే నువ్వు ఎక్కడున్నా అని తల్లిదండ్రులు చెప్పించి పంపించారు యాకోబుని. యాకోబు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లాబానుకు ఉన్నటువంటి కుమార్తెల్లో రాహేలు కనపడింది. రాహేలు కనపడితే సరే రాహేలు చూసి పలానా ఆయన వచ్చి నాకు మందలకి నీళ్ళు ఎట్టుకోవడానికి హెల్ప్ చేశాడని చెప్పింది. మరి అలాంటి ఎందుకమ్మా అక్కడ వదిలేవు తీసుకురమ్మన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ లాబాను చూసి
నువ్వు మా బంధువే అన్నాడు. బంధువు అన్నప్పుడు సరే ఏం లేదు, ఏం చేస్తావు నువ్వు, మీరు ఏం చెప్తే పని చేస్తానండి అన్నాడు. సరే మాకు గొర్రె మందలు ఉన్నాయి, మేపుతావా, ఆడపిల్లలను పంపిస్తానండి నేను మందలు మేపటానికి అన్నాడు. మేపుతానండి అన్నాడు. వాళ్ళిద్దరికీ ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరిన తర్వాత గొర్రెల మందలు మేపుతూ ఉంటే ఆ రాహేల్ని ఈయన ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. రాహేల్ కూడా ఈయన ఇష్టపడింది. ఇష్టపడితే సరే ఏమండి మరి మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అదెంత భాగ్యం, కుర్రోడు చూస్తే చాలా మంచిగా ఉన్నావు, మా మందలు కూడా మంచిగా మేపుతున్నావు, సమయానికి నీళ్ళు పెడుతున్నావు, మేతకు తీసుకెళ్తున్నావు, అన్నీ బాగున్నాయి, నీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ పెళ్లి చేస్తాను అన్నాడు. పెళ్లి చేశాడు. ఎవరిని చేశాడు? పెద్ద అమ్మాయిని చేసేసాడు. చీకట్లో పెళ్ళి అన్నట్టుగా ముసుగేస్తారు కదా, యోధావారు కూడా ముసుగేసుకుంటారు పెళ్ళిలో. మనకు కూడా ముసుగేస్తాం కదా, మన ముసుగులోంచి అందరికీ అంత కనపడిపోద్ది మన వైల్లోంచి, కానీ వాళ్ళ ముసుగులోంచి ఏం కనపడదు. అలాంటి ముసుగేసాడు. పెళ్లి చేశాడు పెద్ద అమ్మాయిని ఇచ్చేసి, లేయానిచ్చి. సరే మరి అక్కడ చెల్లెళ్ళు ఒకలాగానే ఉంటారేమో మనకు తెలీదు, ఎందుకంటే ఏళ్ళు ఒకలాగా ఉంటారు కదా. యాకోబు వేషాలు కూడా తడిమి చూస్తేనే తప్ప స్వరం మటుకి మారింది రాబ్బాయి, తడిమి చూస్తే నువ్వు అలాగే ఉన్నావు అంటే వాళ్ళిద్దరు కూడా ఒకలాగే ఉన్నారు. అలాగే అక్క చెల్లెలు కూడా మరి ఒకలాగే ఉన్నారేమో మనకైతే తెలియదు. తెల్లారిదాడికి అయ్యగారికి తెలిసి అన్నాడు, ఏంటి మామయ్య నన్ను ఎలా మోసం చేసావు అన్నాడు. ఒరే బాబు, మా దేశ సాంప్రదాయం ప్రకారం పెద్ద అమ్మాయికి వివాహం అవ్వకుండా చిన్న అమ్మాయికి చెయ్యము. అయ్యి బాబు ఇంత పని చేసేవాడు మామయ్య, అసలు ఈ అమ్మాయి కోసమే కదా నీకు 7 సంవత్సరాలు కొలువు చేశాను అన్నాడు. దాందేముంది అల్లుడు, నీకు ఆ అమ్మాయి కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు చేయి, నీకు కావాల్సిన అమ్మాయి కూడా ఇస్తానన్నాడు. సరే అయితే ముందు పెళ్లి చేశాడు, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అయితే లేయా పెద్ద అమ్మాయి ఏమో జబ్బు కలగలది, చిన్నమ్మ రాహేలేమో అందంగా బాగుంది, సౌందర్యవతి బాగుంది. లేయా అందగత్తే కానీ ఆమెకి జబ్బు కళ్ళు. సరే అసలు యాకోబు ఇష్టపూర్వకంగా చేసుకున్నది ఎవరిని? రాహేల్ని చేసుకున్నాడు. లేయమ్మది ఏదో నామకహ ఇష్టపూర్వకంగా రాహేలమ్మ దగ్గరే ఉంటున్నాడు ఎక్కువగా. అయితే దేవుడి చూశాడు. దేవుడు చూసి రాహేల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈయన లేయమ్మని ఇష్టపడట్లేదని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే రాహేల్ గర్భాన్ని అలాగ ఆపాడు. నువ్వు అలాగాగు అని లేయమ్మని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె పిల్లలకి అంటా ఉంది. పిల్లలకి అంటా ఉంటే ఈమెకి కడుపు మండిపోతూ ఉంది. అక్క పిల్లలకి అంటా ఉంది, చెల్లికి కడుపు మండుతూ ఉంది. ఏంటి దేవుడు నాకు ఇవ్వట్లేదు బిడ్డల్ని, సరే పని చేద్దాం, నా దాసీని ఇస్తానని దాసీని ఇచ్చింది. దాసీకి బిడ్డలు పుట్టారు. ఇక ఏ బిడ్డలు పుట్టినా ఏదో మాట అంటారు కదా, నా దాసి పిల్లలు నా పిల్లలని ఈవిడ అనుకుంటుంది. ఏదో మాట వెళ్ళవలే నీ దాసి పిల్లలు నీ పిల్లలు అవుతారేటి, అసలు నీ గర్భాన్ని పండాలి కదా అని మళ్ళీ మాట వచ్చేది. అప్పుడు బాధ కలిగింది. అవును కదా, ఇప్పుడు ఏదో మాట ఏదన్నా లోటే. అసలు పిల్లలు లేనప్పుడు ఏమనుకుంది? ఏమండి, నా దాసికి పిల్లలు పుడితే నాకు పుట్టినట్టు నా పిల్లల కింద లెక్క, ఎందుకంటే దాసి నా దాసి కాబట్టి అనుకుంది. పిల్లలు పుట్టాక ఆ పిల్లలు ఎవరో ఒకరు అంటారు, దాసి పిల్లలు తప్ప నీ పిల్లలు అవుతారా అని చెప్పేసి ఎవరు అని ఉంటారు. ఆయన నా కడుపు పండాలి కదా అని అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు చూద్దాం. చూడండి, ఆది కాండానికి రండి. ఆది కాండము 30వ అధ్యాయం 30:22 చదువుదాం. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము ఎప్పటికి ఆవిడికి లేయా బిడ్డలను కనేసింది. మరి రాహేలు యొక్క దాసీలు బిడ్డలు కన్నారు, లేయా దాసీలు కూడా బిడ్డలు కనేశారు. అందరు అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరు వచ్చిందంటే ఈవిడికి. అందరు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడికి అప్పుడు దాకా ప్రార్థన చేయలేదు, అప్పుడు ప్రార్థన చేసింది. దేవుడు మనవిని అన్నాడు. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారునికని దేవుడు నా నింద తొలగించుననుకొనెను. ఏమని ప్రార్థన చేసింది మరలా? దేవుడు నా నింద, నేను గొడ్రాలని నింద అంటున్నారు కదా, ఆ నింద నా మీద నుంచి తొలగించాడు దేవుడు.
అనేక మంది నన్ను గొడ్రాలు అంటున్నారు, నీకు నా దాసీలను ఇచ్చినా కానీ ఏమైనా నువ్వు గొడ్రాలు అంటున్నారు. కాబట్టి దేవుడు నా మీద ఉన్న నింద తొలగించాడు. ఎవరు తొలగించాడు నింద? దేవుడు తొలగించాడు అంది. దేవుడు తొలగించాడంది. 24వ వచనం, మరి ఆమె యెహోవా మరి ఒక కుమారుడి నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. ఎవరు దయచేస్తాడంది? యెహోవా అనే మాటలు మాట్లాడిందా లేదా? పైనేమో దేవుడు అంది, కిందకు వచ్చాక యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. యోసేపు అని మంచి పేరు పెట్టింది రాహేలు. అంటే ఇప్పుడు గర్భఫలం ఎవరిచ్చారని నమ్మింది? దేవుడు, యెహోవా దేవుడిచ్చాడని నమ్మింది. అక్కడ వరకు బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్న యాకోబు మామగారి దగ్గర ఉంటున్నాడేమో, ఉంటుండగా మామగారికి కాస్త ప్రేమ ఉందేమో కానీ బామ్మర్దులకి కొంచెం ఇబ్బంది కలిగింది. ఇబ్బంది అంటే ఇబ్బంది పడ్డారు వాళ్ళు కావాలనే. చదువుదాం చూడండి అక్కడ. 27వ వచనం, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము. ఎందుకన్నాడంటే 25 చదువుదాం. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదను. రాహేలు యోసేపును కన్నా తర్వాత అప్పటికి ఎంతమంది పుట్టారండి? 11 మంది కొడుకులు పుట్టారు. ఎవరికి? యాకోబుకి. ఇంతమంది కొడుకులు పుట్టాక చాలా సేవ చేశాడు. అప్పటికే మాంగారికి చాలా సేవ చేశాడు. ఆ మందలన్నీ మేపుతా ఉన్నాడు. ఇతని మంద కోసం, ఇతనికి ఇచ్చే కొంచెం మంద కోసం ఆ మామగారు మందంతా మేపుతున్నాడు. గొడ్డి సాకిరీ చేస్తూ ఉన్నాడు. ఎండలో ఎండటం, వానలో తడవటం అంతా రాశాడు. తర్వాత అక్కడ ఇంత సాకిరీ చేస్తూ ఉన్నా ఈయన విలువ లేకుండా చూస్తూ ఉన్నారు. మరి నేను ఎంతకాలం ఉంటాను? మా పుట్టింటికి, మా జన్మభూమికి వెళ్ళొద్దా అని ఏమన్నాడు? మామయ్య నన్ను పంపించే ఇక్కడి నుంచి, నేను మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? కనాన్ నుంచి వచ్చాడు కాబట్టి అన్నాడు. చూడండి ఏమన్నాడు. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదును. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? ఎప్పటికైనా మన ఊరికి వచ్చేలానే ఉంటుంది. కోయిటేళ్ళలో మేము అక్కడే ఉంటామంటారేంటి? అది 2 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా మరలా నా దేశానికి నేను వెళ్ళిపోతాను, నా గ్రామానికి వెళ్ళిపోతాను, నా కుటుంబంలో కలుస్తాను, నా బిడ్డల్లో కలుస్తాననే ఉంటుంది. కాబట్టి అద్దిల్లే ఏమండి. మరి అత్తగారి సంసారమే. అత్తవారింటి గారు ఎంతకాలం ఉన్నా ఏదో ఒకప్పుడు తేడా వస్తుంది. ఆ మాట పడలేక యాకోబు అన్నాడు, మామయ్య ఇదిగో ఇప్పటికే 11 మంది పిల్లలు పుట్టారు, ఇక నా బతికేది నేను బతుకుతాను, నా దేశానికి వెళ్ళిపోతాను అన్నాడు. చూడండి, నా చోటికి నా దేశానికి వెళ్ళేదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము, అప్పుడు నేను వెళ్ళేదను, వారి కోసము నీకు కొలువు చేసేదని, నేను నీకు కొలువు చేసి విధమున నీ వెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పాను. ఏమన్నాడు? మావయ్య నన్ను పంపించేయి, ఎంతకాలం ఉంటాను, ఎంతసేపు ఉన్నా కానీ మాంగారు చేతి కింద బతుకుతున్నాడు అంటున్నారు, నన్ను పంపించేయి మావయ్య అన్నాడు. బాబు అంత మాట అనగలడు, అసలు నీ వల్లే నాకు ఇంత ఆశీర్వాదం వచ్చింది, అసలు నువ్వు ఉండబట్టే నాకు ఇన్ని మందలు పెరిగినాయి, అంతకుముందు మేము మందలు కాసేవాళ్ళం కానీ ఇంత అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు, యాకోబు నువ్వు వెళ్ళిపోతే నేను ఎట్టా బ్రతికేది అన్నాడు. మామగారు బాగానే మాట్లాడాడు. అయితే బామ్మర్దులు ఏమన్నారో చూడండి. 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయం మొదట్లో చూడండి. లాబాను కుమారులు అంటే యాకోబు గారికి ఏమవుతారు? బామ్మర్దులు అవుతారు. ఏమన్నారు? మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. చూసారా, మామగారు పెద్ద ఆయన గారు కొంచెం బాగానే మాట్లాడాడు. బామ్మర్దులు ఏమంటున్నారు? మా నాన్నగారు ఆస్తి తీసుకుని బాగుపడిపోయాడు యాకోబు అని వాళ్ళు అనుకుంటున్నారు. తండ్రి ఏమని ఒప్పుకున్నాడు? యాకోబు అసలు నువ్వు రావడం వల్ల నా ఇల్లు ఆశీర్వదించబడింది, నా మందలో ఆశీర్వదించబడి, ఇంత ఆస్తి నాకు కలిగింది, నీ వల్ల కలిగింది బాబు, నువ్వు వెళ్ళిపోతున్నాయి ఎలాగరా బాబు అంటున్నాడు ఆయన.
అయితే బామ్మర్దులు అలా ఆలోచించట్లే. లాబాను కుమారు ఎలా ఆలోచిస్తున్నారంటండి, అస్తమానం ఇలా మాట్లాడుకుంటున్నారంట. ఎలా మాట్లాడుకుంటున్నారు? మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించినట్టు చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. యాకోబు విన్నాడంట. అంటే ఆ నోట అన్నట్టు వినపడతాయి కదా, ఎలాగోలాగా వినన్నాడు. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడ ఉండలేదు. అంటే మామగారు కూడా కొంచెం ఎడముఖం పెడముఖం వచ్చింది. ముఖం మొత్తం మీద మూతి ముడుచుకున్నట్టుగా, అంటే ఇష్టం లేనట్టుగా మొత్తం మీద ఎలాగైతే వీళ్ళకి ఎలాగుందో చూడండి. మరి అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎదుట, అంటే మామగారు కూడా కొంత చూపులో తేడా వచ్చింది కొడుకులు మాటలని. అప్పుడు ఇంకా ముందు అడిగాడు, మావయ్య నన్ను వెళ్ళిపోనయ్యి అంటే కుదరదబ్బాయి, నీ వల్లే నాకు ఇంత ఆశీర్వాదం వచ్చిందన్న మామగారు మళ్ళీ ఇలా మాట్లాడడంతో మా మామగారు ఇంటికాడ ఇంక ఉండకూడదని నిశ్చయించుకొని ఈసారి ఇంకా చేయకుండానే బయలుదేరిపోయాడు. ఈ లాబానేమో ఆ గొర్రెలకి బొచ్చు కత్తిరించడానికి మరొక చోటకి వెళ్ళినప్పుడు, అమ్మాయి లేమ్మా రాయలమ్మా, ఏంటి మీ మాట చెప్పండి, మీ నాన్న అస్తమానం ఎలాగంటున్నాడు, మీ అన్నయ్యలు ఎలాగంటున్నారు, నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు, వచ్చి వీళ్ళ చేతి నీళ్ళు నేను తాగాలా, నేను కష్టపడతలేదా, నేను కష్టపడటం వల్ల కదా మీ నాన్నగారు బాగుపడతాం, మీ అన్నయ్యలు బాగుపడతాం, మీ మాట చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, ఇదేంటండి అంత మాట అంటారు, మీరు మా ఎముక మా మాంసమై ఉన్నారు కదా, కాబట్టి మీ మాటే మా మాట, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారంటే అక్కడికే, మీరు మీ దేశాన్ని తీసుకెళ్ళండి, అక్కడికే తీసుకెళ్తే మేము అక్కడికి వస్తాం, మీరు రైల్వే స్టేషన్లో కూర్చోబెడితే రైల్వే స్టేషన్లో కూర్చుంటాం, మీరు ఎయిర్పోర్ట్ తీసుకెళ్తే ఎయిర్పోర్ట్ తీసుకెళ్తాం, వారు అదే మాట అన్నారు. చూడండి కింద 14 వచనం. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి, అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా, అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యం బొత్తుగా తినివేశాను. ఇంకా మా నాన్నగారు ఇంకేం నాన్నగారు ఇదివరకు అన్ని పెట్టేవాడు, కాస్తంత కూర పంపించేవాడు, ఇప్పుడు మా దగ్గర కూర పట్టుకెళ్ళిపోతున్నాడు తప్ప మాకు కనీసం చేప ముక్క కూడా ఇట్లేదు మా డాడీ. కాబట్టి ఏమంటే ఎందుకు వచ్చింది, ఎంతకాలం ఉన్నా వెళ్ళిపోవాలి కదా, మాకు కూడా మీ ఊరు చూడాలని ఉంది, కాబట్టి మీ బంధువులు చూడాలని ఉంది, మీ దేశం చూడాలని ఉంది, సూట్ కేసులు సర్దేమో అన్నారు వాళ్ళు. సర్దేయండి, బేకలు సర్దేయండి అన్నాడు ఆయన. మరి మా నాన్న లేడు కదా, మీ నాన్నతో తర్వాత చెప్దాం, ముందు మీ నాన్న వచ్చాడండి మనల్ని వెళ్ళనివ్వడు, పదండి మూటలు కట్టండి అన్నాడు. అన్ని మూటలు కట్టారు. అన్ని మూటలు కడితే చూడండి కింద చూడండి 19 వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. చూడండి ఇప్పుడు ఈ అమ్మాయిని ఏమనాలి, గృహదేవతలు దొంగతనం చేసిందని ఈ అమ్మాయికి ఏం తక్కువైందని, శ్రేష్టమైన కుమారుడు యేసోబునిచ్చాడు దేవుడు, తన నిందంతా తీశాడు అందే, దేవుడు నా నింద తొలగించాడు అందే, యెహోవా నాకు మరొక శ్రేష్టమైన కొడుకుని ఇస్తాడు అని ఆడికి యేసోబు అని పేరు పెట్టింది. యెహోవా నాకు మేలు చేశాడు అంది. దేవుని ఒక ప్రక్కనేమో దేవుడిని స్తుతిస్తూ ఉంది, దేవుడు నా మొర విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, నా గర్భఫలం, నా కడుపు పండింది, నా కొడుకు పుట్టాడు, వీడు చాలా బాగున్నాడు, అందరికంటే అందంగా ఉన్నాడు, చాలా చురుగ్గా ఉన్నాడు, బాగున్నాడని ఒక ప్రక్కన దేవుడిని స్తుతిస్తూ ఉంది. మరొక ప్రక్కనే తన తండ్రి యొక్క గృహదేవతను తెచ్చుకొని దొంగిలిందంట, దొంగతనం. మళ్ళీ పోనీ నాన్న గృహదేవత బొమ్మలు ఉన్నాయి కదా నీ దగ్గర, నాకు బొమ్మేనని అడగడం కూడా కాదు, మళ్ళీ దొంగతనం పైగా. దీన్నే 2 తలంపులు అంటారు. ఏమంటారండి, 2 తలంపుల మధ్య తడబడుతుందంటే ఒక ప్రక్కన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, మరొక ప్రక్కన గృహదేవతలు. ఎందుకు నీకు గృహదేవతలు, నీ గర్భవాసము కొడుకు పుట్టకపోతే, నీ గర్భం మూయపడిపోతే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కనికరించాడు, దేవుడు కనికరించాడని చెప్పి నువ్వే చెప్పావు. శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడన్న మరొకసారి ఇంకా శ్రేష్టమైన కొడుకు పుడతాడని నువ్వు ప్రార్థన చేస్తావు ఉండి, ఆ దేవుడే యెహోవా మీ దేవుడే, యాకోబు గారు మీ దేవుడే ఇంత మేలు చేశాడని చెప్పి ఇప్పుడు భర్తకు తెలియకుండా, తండ్రికి తెలియకుండా, తన అక్కకు తెలియకుండా, దాసీలకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఒక గృహదేవత బొమ్మ తీసుకొచ్చి ఏం చేసిందండి,
తన సూట్ కేసులో లేదా తన బ్యాగ్లో తన సరుకుల్లో సర్దేసింది. సరుకుల్లో సర్దేస్తే బయలుదేరి వచ్చేసారు. ఈ సంగతి ఎవరికి తెలీదు? యాకోబు గారికి తెలీదు, భర్తకు తెలీదు. కనీసం భర్తకైనా చెప్పాలి కదా, ఏమండి చిన్నప్పటి నుంచి బొమ్మతో నేను ఆడుకున్నాను, ఏంటో వదిలిపెట్టలేకపోతున్నాను, చెక్క బొమ్మ చాలా బాగుంది, ఏమంటే ఈ బొమ్మకే నేను రిబ్బన్లు చుట్టేదాన్ని, ఈ బొమ్మకే నేను తాటాకులు కట్టేది, ఈ బొమ్మనే నేను బొమ్మ పెళ్ళిళ్ళు ఆడుకునేదాన్ని, నాకు ఇష్టం ఈ బొమ్మ అంటే చెప్పొచ్చు కదా. ఏమీ చెప్పకుండా గృహదేవత బొమ్మను దొంగతనం చేసింది. ఏం సంపాదించుకుంది? లాబాను రానే వచ్చాడు, చూసి ఇంటి దగ్గర ఎవరో లేరేటి, అమ్మాయి ఎరాబ్బాయి ఏరియాలో ఏమో మాకేం తెలుసు, అమ్మాయి ఏరి ఏమో మొత్తం సామాన్లన్నీ సర్దేస్తున్నాయి, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన తరుముతూ మొదలెట్టాడంట. మొదలెడితే 7 రోజులు తరిమేటప్పటికి ఆ నైట్ అన్నాడు దేవుడు, ఓయ్ లాబానా, అసలు యాకోబుని కనుక నువ్వు ముట్టుకున్నట్టు ఊరుకొని అన్నాడు. అతని మీద చెయ్యడితో ఊరుకొని అన్నాడు. చెయ్యడతాం కూడా నాకెందుకు కానీ బాబు, సరే వెళ్ళనే అని యాకోబు దగ్గరికి వెళ్ళి అన్నాడు, యా బాబా చెప్పకుండా వచ్చేసేవే, చేయకుండా వచ్చేసేవే అన్నాడు. చెబితే నువ్వు రానెత్తేవిట అన్నాడు. సరే వస్తే వచ్చావు కానీ నా గృహదేవతలను ఎందుకు దొంగతనం చేసావు అని అడిగాడు. చూడండి ఆ మాట చూడండి. 31వ అధ్యాయము 30వ వచనం. నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడవై వెళ్ళగోరుని ఎడల వెళ్ళుము, నా దేవతలని అలా దొంగిలితివనగా. ఏమంటున్నాడండి? ఇప్పుడు మీ నాన్నగారి ఇల్లు చూడాలనిపిస్తే, మీ తండ్రి గారి ఇల్లు చూడాలనిపిస్తే, చూడాలని కోరిక పుడితే వెళ్ళు, నాకు తప్పులేదు, ఎందుకంటే మీ ఇల్లు అది, ఎప్పటికైనా నువ్వు వెళ్ళావు. కానీ నా దేవతలని అలా దొంగిలివనగా యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితేనే. ఏమన్నాడు ఆయన? లాబాన్ ఏమన్నాడు? ముందేమన్నాడు తెలుసా? నువ్వు నాతో చెప్తే నేను ఆర్కెస్ట్రా పెట్టి పంపిద్దును కదా, మంచి మీటింగ్ పెట్టించి పంపిద్దును కదా అన్నాడు. సరే నీ తండ్రి ఇల్లు చూడాలని నీకు ఆశ ఉంటే తప్పులేదు, వెళ్ళు, నా దేవతలను ఎందుకు పట్టుకొచ్చావయ్యా అని అడిగాడు. అప్పుడు ఈయన అనుకున్నాడు, దేవతలా ఇంతకు నువ్వు ఎంతకాలం తరుముకొచ్చి, ఇన్ని రోజులు తరుముకొచ్చింది దేవతల బొమ్మల కోసమా, ఇంకా మీ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళిపోతావు అని అనుకున్నాను. మీ అమ్మాయిలు కదా, నువ్వు వచ్చింది మీ అమ్మాయిల కోసం కదా, అయితేనే దేవతల కోసమా అన్నాడు. ఏమన్నాడు చూడండి, నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందేమో అనుకొని భయపడుతుని, ఎవరి యొద్ద నీ దేవతలు కనుగొనబడిన వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు. చూసారా, భర్తకు తెలియకుండా దొంగతనం, భర్తకు తెలియకుండా గృహదేవతలు, 2 తలంపులు అనమాట. ఒక ప్రక్కనే భర్తతో ఏమని చెప్తుందంటే, దేవుడే మనకి బిడ్డ ఇచ్చాడండి, యోసేపు ఎంత బాగున్నాడో చూడండి అంటుంది. మరొక ప్రక్కనే దేవతల మీద ఆశ. నెతికాడు పాపం తండ్రి లాబాను, నెతికి లేయా గుడారం నెతికాడు, లేయా దాసి గుడారం నెతికాడు, రాహేలు దాసి గుడారం కూడా నెతికాడు. ఎక్కడ ఏ బొమ్మలో కనపడలేదు. రాహేల్ దగ్గరికి వచ్చాడు. రాహేల్ దగ్గరికి వచ్చి చూడండి 33వ వచనం. లాబాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి 2 దాసీల గుడారంలోకి వెళ్ళాను కానీ అతనికి ఏమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలోనికి బయలుదేరి లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. చూసారా, ఎక్కడ పెట్టిందండి? ఒంటి సామాగ్రిలో పెట్టి బొట్టేసి కప్పెట్టినట్టుగా కప్పెట్టి వాటి మీద కూర్చుందంటే ఇలాగా. 2 తలంపులు అనమాట. అసలు గృహదేవతలను తేవడమే తప్పు, దొంగతనం చేయడం తప్పు, మళ్ళీ దాన్ని దాచిపెట్టడం. ఆకాన్ని ఏమన్నాడు? ఈ శపితమైన దాంట్లోంచి ఎవరో ఏమీ ముట్టుకోవద్దని చెప్పాడు. చెబితే అసలు శపితమైన దాన్ని ముట్టుకోవడమే తప్పు అంటే దాన్ని తెచ్చి గుడారంలో దాచిపెట్టేశాడు. గుడారంలో దాచిపెట్టాడు ఆకాను. శిక్ష తన మీదకి వచ్చే వరకు, చీటీ తన మీదకి వచ్చే వరకు ఒప్పుకోలేదు. ఈ రాహేలు కూడా అంతే. తన దగ్గరకు వచ్చిన
ఎవరు తీశారో తెలియక నమ్మాడు, ఎందుకంటే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి. అసలు రాహేలు తీస్తుందని యాకోబు కల్లో కూడా ఊహించున్నాడు, ఎందుకంటే రాహేల్నే ఎక్కువగా ప్రేమించాడు. ఎక్కువ మంది బిడ్డలను కన్నదేమో లేయమ్మ, దాసీలు కూడా కన్నారు చెరో ఇద్దరిని. కానీ రాహేలుకి ఒకటే కుమారుడు, అప్పటికి యోసేపు ఒకటే కుమారుడు అయినప్పటికీ రాహేల్ అంటేనే ఇష్టం ఎక్కువ. అసలు ఆ ముద్దుల భార్య అలాంటి పని చేసిందని అసలు ఊహించలేదు. ఎవరైతే నీ గృహదేవతను దొంగతనం చేస్తారో వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. ఎవరు తీసింది ఈమె అని తెలియక, ప్రేమించిన ఇష్టపడిన భార్య అని తెలియక, చిన్న భార్య అని తెలియక మాట వదిలేశాడు. వదిలేస్తే లాబాను ఒక్కొక్క గుడారం ఎదుకుంటా వస్తూ ఉన్నాడు. నెదుకుంటా వచ్చి అక్కడికి వచ్చేటోడికి రాహేల్ దగ్గరికి వచ్చాడు. ఎక్కడ దాచేసింది? నానా అదిపోలే, నాకేది బొమ్మ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి చూశాను, అందంగా ఉందని ఏదో తెచ్చుకున్నానని చెప్పేస్తే ఎలా ఉన్నావు మరి? ఏమంటాను, తండ్రితో కూడా ఏమని భర్తకు తెలియకుండా తెచ్చింది, దాన్ని దాచేసింది, ఒంటి సామాగ్రిలో పెట్టి కప్పెట్టేసి దాని మీద కూర్చుని, నాన్న అంతా నెదుకున్నావా, కనపడలేదు కదా, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకు, నేను కడగా ఉన్నా, నన్ను ఇంక ఇబ్బంది పెట్టకంది. ఒక తండ్రి ఒక కూతుర్ని ఏమి ఇబ్బంది పెడతాడో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యాకోబుతో ఒక సమాధానం నిబంధన చేసుకుని అక్కడి నుంచి తండ్రి వెళ్ళిపోయాడు. కానీ ఈమె 2 తలంపుల మధ్య ఉన్న కారణాన్ని బట్టి, యాకోబు పలికిన మాటను బట్టి మార్గ మధ్యంలోనే చనిపోవలసిన అవసరం వచ్చింది. బెత్లెహేము వెళ్ళే దారిలో మార్గ మధ్యంలోనే తన కాలాన్ని ముగించవలసి వచ్చింది. ఎందుచేతనంటే 2 తలంపులు. సంఖ్యాకాండంలో బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉంటాడు. బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేటప్పుడు బాలాకు అనేటువంటి రాజు ఆ మాట వింటాడు. అది భూలోకమంతా వ్యాపించే గొప్ప సైన్యం, అది అందరిని జయించుకుంటూ వస్తున్నారంట, ఎలాగా ఏం చేద్దాం అన్నప్పుడు అందులో ఒకడు సలహా ఇచ్చాడు. అయ్యా, ఇక్కడ దగ్గరలో మనకి బిలాము అని ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు ఏం చెబితే నోటంటే ఏం మాట్లాడితే అదే జరుగుద్దట, కాబట్టి అతను తీసుకొచ్చి శపించమంటే సరిపోద్ది అన్నాడు. అయితే అతన్ని పిలిపించండి అన్నాడు. బిలాముని పిలిపిస్తే, బిలాము పలానా జనాంగం వస్తున్నారు, వారు భూలోకమంతా నిండిపోయినట్టుగా వస్తుంది. వాళ్ళు వస్తుంటే అంత జనాంగం 25 లక్షల కాలబలం, 25 లక్షల పైబడి, వాళ్ళు 6 లక్షల కాలబలం, 25 లక్షల పైబడి జనాంగం. వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటే భూమి అంతా నిండిపోయింది అన్నట్టుగా నడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసి భయం వేస్తూ ఉంది. వెళ్ళిన రోజునల్లో ఓడించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే బాలాకు అనే రాజు బిలాం అనే ప్రవక్త అన్నాడు, నువ్వు వాళ్ళని శపించాలయ్యా అన్నాడు. అప్పుడు ఈయన ఏమనాలి? దేవుని పక్షాన పనిచేసే ప్రవక్త ఇతను. అదేంటండి, నేను వాళ్ళని శపించడం ఏంటి? అసలు దేవుని బిడ్డలు నేను శపించననే మాట పలకాలి. కానీ దేవుని దగ్గర మరలా మొరపెట్టడానికి వెళ్ళాడు. చూడండి, సంఖ్యాకాండం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందునేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయదును. ఎలాగనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. అంటే బిలాము ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారట, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడదు. ఈ మాట నాకు తెలిసింది అయ్యా బాబు, ఎవరో చెప్పారు. కాబట్టి ఆ జనాంగం ముందు నిలబడలేను, కాబట్టి నువ్వు వచ్చి శపించాలని అడిగాడు. 7వ వచనం చూడండి. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామునద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, ఏం సొమ్ము పట్టుకొచ్చారండి? సోదు సొమ్ము కాశపడ్డాడు. చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఎక్కడైనా ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. అసలు సొమ్మును చూసి నువ్వెందుకు ఆశపడాలి?
నువ్వు దేవుని ప్రవక్తవు కదా, అసలు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు కదా, నువ్వు దీవిస్తే దీవించబడుతున్నారు, శపిస్తే శపించబడుతున్నారు. ఎలాగూ అది నీ గొప్పతనమా? దేవుని గొప్పతనం. ఇప్పుడు దేవుని జనాంగం ఒక బలమైన జనాంగంగా వస్తా ఉన్నప్పుడు నువ్వేమని చెప్పాలి? అయ్యా వారు దేవుని బిడ్డలు, వారు నేను శపించనని చెప్పాలి. మీ సోదు చెమ్ము కాదు కదా, మీరు రాజ్య ధనాగారంలో సొమ్ము ఇచ్చినా నాకు అక్కర్లొద్దు ఇదని చెప్పాలి. కానీ మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తానంటున్నాడు. రెండు తలంపుల మధ్య తడబడతా ఉన్నాడు. అయితే దేవుడు చెప్పకనే చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, ఏమని చెప్పాడు? 9వ వచనం. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవుని తిట్లన్న, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము, ఇదంతా చెప్పాడు. 12వ వచనం చూడండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారిని బిలాముతో, ఇతనికి ప్రవక్త కదా, ఇతని గ్రహింపు లేదా, ఆయన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళని శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం, నేను వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాను. బిలాము నువ్వు జాగ్రత్తగా ఉండి, ఒళ్ళు దగ్గర ఎట్టుకుని ఉండి అన్నాడు. సరే అలాగని అన్నాడు, అలాగే అన్నాడు, ఓకే అన్నాడు, అక్కడ బాగున్నాడు. ముందేమో దేవుని ప్రజల్ని ముందే అసలు చెప్పించడానికి నేను ఇష్టం లేదని చెప్పాలి, కానీ దేవుడిని అడుగు వస్తానని ఇటో అడిగేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళకి మొగ్గుతూ ఉన్నాడు, ఎందుకని? సోదు సెమ్ము తీసుకుందామని. వాళ్ళు ఏం చేశారు? మరలా చూడండి, తర్వాత చూడండి 16వ వచనం. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమి అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలగజేసేదను. ఏమంటున్నారండి? నేను నీకు బహుఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జన్మను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిరి. అంటే నీకు బహుఘనత కలగజేస్తాను, అసలు నువ్వేదంటే అది చేస్తాను, నువ్వేది కావాలంటే అది, నువ్వు కోరుకున్నది ఇస్తాను, నువ్వు కోరుకున్నది ఇస్తాను అని బాలాకు పంపించాడు. అప్పుడు ఏం చెప్పాలి? అసలు దేవుడి మాట అంటే మాట, దేవుని బిడ్డగా నేను మాట అంటే మాటే. నాకు 2 మాటలు ఉండవు, నా దగ్గర 2 మాటలు ఉండవని చెప్పాలి. ఎందుకని? బహుఘనత కలగజేస్తాను అన్నాడు. ఓ పక్కన ఆశ చూపించేవాడికి అసలు నువ్వేది అడిగితే అది ఇస్తాను అందడికి. మరలా ఏం చేశాడు ఈయన? మరలా ఈ పడవ మీద కాలు వేస్తా ఉన్నాడు. అవునా, సర్లే ఆగండి, మళ్ళీ ఒకసారి అడిగి చూస్తానని మరలా దేవుని దగ్గరికి వెళ్ళి మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీన్ని 2 తడంపుల మధ్యన తడబడతాం అంటే ఇదే. అందుకని దేవుడు ఏం చేశాడంటే, సరే ఇంక ఇతను చెప్పిన మాట ఇన్నిలాగా లేడని అతనికే వదిలిపెట్టిస్తాడు. గాడిదతో అతనికే బుద్ధి చెప్పించాడు, గాడిదతో బుద్ధి చెప్పించాడండి. తర్వాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారందరినీ సంహరించినప్పుడు అందులో ఈ బిలాము కూడా చనిపోతాడు, బిలాము కూడా చంపబడతాడు. ఎందుకని? అతను 2 తలంపుల మధ్య తడబడతా ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలైన మనము 2 తలంపుల మధ్యన ఉండకూడదండి. మనకు ఒకటే తలంపు, ఒకటే ఆలోచన ఉండాలి. మొన్న జ్ఞాపకం చేశాను కదా, ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండ 32వ అధ్యాయంలో ఒక ప్రక్కనే దేవుడు ఐగుప్తు నుంచి తోడుకొని వస్తే ఇశ్రాయేలు నువ్వే అని ఎవరిని అంటున్నారు? దేవుడిని. ఆకారమేమో దూడాకారం, పేరేమో దేవుని పేరు, ఇశ్రాయేలు దేవుడు అని పేరు పెట్టారు. అక్కడ మోషే పిలిచినప్పుడు అయ్యా ఎవరుంటారు నా పక్షాన అన్నప్పుడు అప్పుడైనా వచ్చారా? అయ్యా మేమందరము దేవుని పక్షాన అనలే, లేవీయులు మాత్రమే అక్కడ వచ్చారు, లేవీయులు మాత్రమే వచ్చారు. చాలామంది, ఇంచుమించు 3000 మంది సంహరించబడ్డారు. ఎందుకని? వారు 2 తలంపుల మధ్య తడబడతా ఉన్నారు. అయితే యెహోషువ కాలంలో యెహోషువ ప్రకటన చేశాడు ఇలాంటి ప్రకటన, మీరు మన పితరులైన మరి పూర్వీకులైనటువంటి అబ్రహాము పూర్వీకులైనటువంటి వారు మరి నది అద్దరని ఇతర దేవతలను విగ్రహాలను పూజించారు, వారి దేవతలను పూజించారు. మరి మీరు ఆ దేవతలను పూజిస్తారో, ఈ మోయాబు దేవతలను పూజిస్తారో, లేదా నిజమైన దేవుడైన ఈ దేవుడిని పూజిస్తారో మీరే తేల్చుకోండి. నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం అన్నప్పుడు వారందరూ వారి బుద్ధి తెచ్చుకుని, అయ్యా దేవుడు ఇంత మాకు ఉపకారం చేసినప్పుడు దేవునికి మేమెందుకు
అపకారం చేయాలి, మేము నీ మాట వింటామని వారందరూ కూడా ఎలా వచ్చారండి? దేవుని పక్షానికి వచ్చారు. వారు ఒక తలంపు వైపు వచ్చారు కాబట్టి వారు కనికరించబడ్డారు. కాబట్టి ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడతా ఉంటారు? ఎన్నాళ్ళ మట్టుకు, ఎంతకాలం? ఏలియా విసుగుపోయి అడిగిన మాట అది, రెండు తలంపుల మధ్య. ఆ మాట మరొకసారి చదువుదాం రండి. 2వ గ్రంథం 17వ అధ్యాయము 41వ వచనం మరలా చదువుదాం. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచు వచ్చిరి. ఈ ప్రజలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ భయం ఉందంట, భక్తి ఉందంట, కానీ తాము పెట్టుకుని విగ్రహములను పూజించుచు వచ్చిరి. ఇదే రెండు తలంపుల మధ్యనంటే. రాహేలు ఒక ప్రక్కన దేవుడే నా కుమారుని దయచేశాడంది, మరలా గృహదేవతనే కూడా తెచ్చుకుంటూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఒక ప్రక్కనే దేవుడు మమ్మల్ని నడిపించాడు అంటూ ఉన్నారు, కానీ దేవునికి బదులుగా దూడ విగ్రహాన్ని చేసుకుని వాళ్ళు పూజిస్తామన్నారు. వాళ్ళు తినుటకు ఆడుటకు లేచిరి అనే మాట చూస్తాం. అక్కడ రెండు తలంపులు ఉండకూడదు. బిలాం ఒక ప్రక్కన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరొక ప్రక్కనే సోదు సొమ్ము పట్టుకుంటూ ఉన్నాడు. ఒక ప్రక్కన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరొక ప్రక్కనే ఘనత కోరుకుంటూ ఉన్నాడు. ఒక ప్రక్కన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరొక ప్రక్కనే రాజుగారు నీకు ఏదైనా ఇస్తాడని దాన్ని ఆశిస్తూ ఉన్నాడు. రెండు తలంపులు. ఎలీషా కూడా సేవకుడు ఒకడు ఉన్నాడు, గేహజీ. ఎలీషా ఏమంటున్నాడు? అయ్యా మీరు ఏమి ఇచ్చినా నేను పుచ్చుకోను అన్నాడు నయమాన్ దగ్గర. ఏమన్నాడండి? దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగానే చేస్తాను, మీరు నాకు ఏమి ఇవ్వద్దంటే ఆ ప్రక్కనే గేహజీ ఉన్నాడు. అతనేం చేశాడు? ఏం మా గురువుగారికి ఏంటి దీని మీద ఆశ లేదేంటి, ఇస్తానన్నాడు తెచ్చుకోవచ్చు కదా అని ఈయన ప్రార్థనలోకి అలా వెళ్ళగానే దేనికోసం పరిగెట్టాడు? ఆస్తి కొరకు పరిగెట్టాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్టి తెచ్చుకున్నాడు కూడా. రెండు తలంపుల మధ్య తడబడి ఏం తెచ్చుకున్నాడండి? కుష్టి తెచ్చుకున్నాడు. ఇస్కరియోతు యోధ ఒక ప్రక్కన యేసుక్రీస్తు మాటలు వింటూ ఉన్నాడు, యేసుక్రీస్తు బోధలు ఆలకిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు చేసిన రొట్టెలు తింటున్నాడు, యేసుక్రీస్తు చేసిన ద్రాక్షారసం తాగుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు చేత కాళ్ళు కడిగించుకుంటూ ఉన్నాడు. కానీ మరొక తలంపు ఉంది అతనికి. ఏం తలంపు అంటే ఈయన ఎలాగైనా నేను పట్టించేయాలి, సొమ్ము చేసుకోవాలి, వెండి నాణాలు సంపాదించుకోవాలి. రెండు తలంపుల మధ్య తడబడ్డాడు. చివరికి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. కాబట్టి మనకి క్రైస్తవులకు ఒకటే మాట అన్నాడు అంతే. మీ మాట అవునంటే అవును, అంటే కాదంటే కాదంతే. ఒకటే మాట ఉండాలి తప్ప మనకు రెండు మాటలు మనకు ఉండకూడదు. ఇక్కడ చదువుదాం చూడండి. రాజుల 2వ గ్రంథంలో 17వ అధ్యాయము 41 మళ్ళా చదువుదాం. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. అంటే మా పూర్వీకులు అలా చేశారు కాబట్టి మేము ఇప్పుడు దాన్ని వదిలిపెట్టం, దీన్ని ఇలాగే చేస్తాం. మా పూర్వీకులు అలా నడిచారు కాబట్టి మేము అలాగే నడుస్తాం. పైన 40వ వచనంలో ఇంకో మాట రాశారు చూడండి. వారు ఆయన మాట వెనక తమ పూర్వపు మర్యాద చొప్పున జరిగించుచు వచ్చిరి. చూసారా? మోషే మాట వినట్లా, దేవుని మాట వినట్లా, దేవుడు సేవకుడు మాట వినట్లా. ఏమన్నారు చూడండి అక్కడ. వారు ఆయన మాట వెనక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచు వచ్చిరి. పూర్వ మర్యాద ఏంటి? కింద రాశాడు కదా, ఒక ప్రక్కన దేవుణ్ణి పూజిస్తున్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు, మరో ప్రక్కనే దేవతలను కూడా తెచ్చుకుంటున్నారు, కూడా పూజిస్తూ ఉన్నారు. రెండు ఉంటాయి మనకి. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. వీళ్ళు ఏమన్నారు చూడండి. ఆయన మాట వెనక తమ పూర్వపు మర్యాద చొప్పున జరిగించుచు వచ్చింది. మా పూర్వకాలం నుంచి వస్తుందండి. మా పెద్దలు ఇలాగే, అంతకుముందు మా పూర్వీకులు మా తాతలు ముత్తాతలు ఎలా చేశారు కాబట్టి మేము ఇలాగే చేస్తాం. ఏమండి? అప్పుడు వాక్యము విరివిగా వెలిగింపబడని రోజులు, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూసి, అప్పుడే చీకటి రోజులు అవి. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు. కాబట్టి ఏమన్నాడు చూడండి. వారు ఆయన మాట వెనుక తమ పూర్వపు మర్యాద చొప్పునే జరిగించు వచ్చిరి. ఆ ప్రజలు అలాగనే యెహోవా యందు భయభక్తులు గలవారిని తాము పెట్టుకున్న విగ్రహములను పూజించు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్టు
వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. ఆ ఇంటి వారంట వారి పిల్లలు కూడా, సంతతి పిల్లలు కూడా అలాగ చేస్తానే వచ్చారంట. కాబట్టి అమ్మా, దేవుని వాక్యం ఇప్పుడు విరివిగా వెలిగించబడతా ఉంది. అప్పుడు మనం కిరోసిన్ లైట్లో, ఆమదాల దీపాల్లో ఉన్నాం. మరి ఇప్పుడు కరెంట్ లైట్లు, ఎల్ఈడి బల్బులు, ఎంత లైటింగ్ అండి. మరి అప్పటికిప్పుడు తేడా ఉందా లేదా? మరి వాక్యం వెలుగు కూడా అంతే. అప్పుడు అజ్ఞాన కాలంలో తెలిసి తెలియనిగా ప్రవర్తించాం. ఇప్పుడు వాక్యం వెలుగు విరివిగా వెలుగుతున్నప్పుడు మన చిన్న చిన్న లోపాలను కూడా మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మా పూర్వీకుల నుంచి వస్తుందండి ఆచారం అంటే కట్ చేయదాన్ని. అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని విను. ఈ లోక మర్యాదను అనుసరించకన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక చూడండి 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. ఏం చేయాలంటే ఈ లోక మర్యాద ఒకటి ఉంటుంది. ఈ లోక మర్యాద ఉంటుంది, చేయలే, విడిచిపెట్టాలి. ఏది ఉత్తమమో తెలుసుకోవాలి, ఏది అనుకూలమో తెలుసుకోవాలి, ఏది సంపూర్ణమైందో తెలుసుకోవాలి. అది ఇదివరకు అది సంపూర్ణత లేదు. ఆ మాట రాశాడు ఇక్కడ చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము. ఆ చిత్తం మీద పరీక్షించాలని తెలుసుకోవాలండి. మనం అటో కడుగు ఇటు అందులోనే ఉంటాం. పర్లేదు, ప్రార్థన మామూలే, అన్ని మామూలు అంటే కుదరదు. అవన్నిటికీ స్వస్తి చెప్పాలి. మత్తయి సువార్తలు అన్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. ఇద్దరు ఒకేసారి ఒక యజమానుడికి దాసులు తప్ప ఇద్దరు యజమానులకి మీరు దాసులుగా ఉండకూడదు, ఉండనేరు అన్నారు. ప్రకటన గ్రంథంలో అన్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు ఉంటే అలాగన్నా ఉండు, ఇలాగన్నా ఉండు. నువ్వు నులివెచ్చకంటే అటో కొంచెంసేపు ఉన్నావు, ఇటో కొంచెంసేపు ఉన్నావు. ఆ కార్యక్రమం వచ్చినప్పుడు అందులో పాల్గొన్నావు, ఈ కార్యక్రమం వచ్చినప్పుడు ఇందులో పాల్గొన్నావు. ఇదే రెండు తలంపుల మధ్యన తడబడ్డం అంటే. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నువ్వు నిలువెచ్చకంటే పైకేమో క్రైస్తవుళ్ళ కనపడుతున్నావు, లోపలేమో రెండవ తలంపు నీకుంటా ఉంది. కాబట్టి వాటిని విడిచిపెట్టాలి. అందుకనే ఒకచోట పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి. పితృపారంపర్యం పూర్వీకం నుంచి వచ్చినటువంటి ఆచారాలు, వాటన్నిటికి స్వస్తి పలకాలి. మరొక మాట చూపించి నేను ముగిస్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:8 చూడండి చదువు. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్తగా ఉండి. ఎవడో అది ఈ లోక మర్యాద, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. అది మళ్ళా చూద్దాం చూడండి మాట. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారమును, అంటే మనుష్యులు పరంపరగా, అంటే ఒకరి తర్వాత కాలానుగుణంగా వచ్చే ఆచారం అది. అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి, అంటే మనుష్యుల ఆచారాలు దేనికి సంబంధించినవి అండి? అవి ఈ లోక సంబంధమైన ఆచారాలు. ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత. కాబట్టి అమ్మ, అది మనల్ని మోసం చేస్తుంది. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండినేమని జాగ్రత్తగా ఉండి. 9వ వచనం. అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరు సంపూర్ణమై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైనాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. కాబట్టి అమ్మా, మనము దేవునిలో ఒకసారి కడగబడ్డామా, బాప్తిస్వం పొందామా, ఆయనలో అతకబడినప్పుడు ఇంకా మనకి రెండు తలంపులు అనేటువంటివి ఉండకూడదు. అందుకని దేవుని వాక్యం గోచాడుతూ ఉంది. మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి. కానీ నులివెచ్చగా ఉంటే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య
తడబడతా ఉంటారు, కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. యెహోవా దేవుడైతే యెహోవాని సేవించండి, బయలు దేవుడైతే బయలుని సేవించండి. ఎవరు దేవుడో మీకు అర్థం అవట్లేదా? ఇంతకాలం దేవుని కార్యాలు చూస్తూ ఉన్నారే, నేను పౌరుషం కలిగిన వాడిగా నేను ప్రకటిస్తూ ఉన్నానే అని ఏలియా బాధపడుతూ ఉన్నాడు. అయితే వారి దగ్గర ఏమి లేదండి, సమాధానం లేదు. ఆ మాట చదువుదాం, చూడండి, చదివి ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం అలా చూద్దాం, చూడండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడి అని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. అంటే వారి దగ్గర దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. వారి దగ్గర ఎలాంటి సమాధానము లేదు. వారి దగ్గర ఎలాంటి ఆన్సర్ లేదు. వారు ఏమీ చెప్పలేకపోయారు. అయితే యెహోషువ దగ్గర ప్రజలైతే, అయ్యా మా దగ్గర సమాధానం ఉంది, దేవుడు మాకెంతో మేలు చేశాడు, మేము కనుక అన్య దేవతలను పూజిస్తే శాపగ్రస్తులం అయిపోతాం, మేము దేవుణ్ణే అనుసరిస్తామని వారు ఒకవైపుకి వచ్చేసారు. మోషే దగ్గర ప్రజలైతే లేవీయులు మాత్రమే వచ్చారు, మిగిలిన వారు వేరొక పక్షాన్ని ఉండిపోయారు, వారు నాశనం అయిపోయారు. కాబట్టి దేవుడు ఇదే ప్రశ్న మన దగ్గర వేస్తే, మనల్ని వేస్తే మన దగ్గర ఏం సమాధానం దొరుకుతుందో, ఆన్సర్ ఉందా లేదా? మీరు 2 తలంపుల మధ్య తడబడుతున్నారు అన్నాడు అనుకో, లేదండి మేము ఖచ్చితంగా దేవుణ్ణే కలిగి ఉన్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం, ఈ లోక మర్యాదను అనుసరించాం, ఈ లోక మరి ఆ పారంపర్య ఆచారాలని అనుసరించమని ఒక్క మాట దేవునికి మాట ఇవ్వగలుగుతామా? ఒకసారి ప్రశ్నించుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకొని ఈ లోక మర్యాదను విసర్జిద్దాం. మూల పాఠాల వైపు ఇంకా తిరగొద్దు. దేవుని వాక్యం వెలుగొచ్చింది, తెలియకపోతే దేవుని దాసులను అడుగుదాం, దేవుని సేవకులను అడుగుదాం, వారు చెప్పినట్టు చేద్దాం. దేవుడు మనల్ని చూసి మెప్పు పొందేటట్టుగా ఉందాం. వీరి దగ్గర సమాధానం లేదు. ఓ పెళ్ళికి రమ్మని అందరిని పిలిస్తే వచ్చారట. అయితే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ ఒక డ్రెస్ ఇస్తున్నారట. అందరూ పెళ్ళిలో కూర్చున్నారు. అయితే ఒకడు గోడ దూకి వచ్చాడట. లోపలికి వెళ్ళాక తెలిసింది అందరికీ పెళ్లి డ్రెస్సులు ఉన్నాయి, ఆడికి పెళ్లి డ్రెస్ లేదు. అందరూ తెల్ల బట్టలతోనో లేదా పెళ్లి డ్రెస్తోనో ఉన్నారు. ఉంటే ఆ పెండ్లి యజమాని అందరిని చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఆడికి ఏం చేయాలో మతి లేదు. తేలుగుట్టుని దొంగలాగా బయటికి వెళ్తా కదా, గోడ ఇప్పుడు దూకలేడు. ఇప్పుడు జనంలోంచి వెళ్దామంటే బొట్లు ఉంటారు అక్కడ, నువ్వెవడరా అని, నీ బట్టలు పెళ్లి బట్టలు ఎలా వచ్చావంటారని ఆడి మెదలకుండా అలాగే ఉన్నాడు. ఏమవుతుందో చూద్దాం అనుకున్నాడు. ఆ రోజు రానే వచ్చాడు. ఏమై అందరికి పెండ్లి వస్త్రాలు ఉన్నాయి, నీ దగ్గర వస్త్రం ఏందని అడిగాడు. వాడి దగ్గర సమాధానం లేదు, మౌనంగా ఉన్నాడంట. ఈయన తీసుకెళ్ళి కట్టేసి కాళ్ళు చేతులు కట్టి వేలపట్టి చీకటిలో పడేయండి. అక్కడ ఏడుపును పండ్లు కోరుకటం. మనం ఏమీ మాట్లాడలేదంటే మనలో లోటు ఉంటే రేపొద్దున మనం కూడా నరకాగ్నిలో వేయబడతాం. కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు. ప్రభువా, నీ కొరకు మేము నీ పక్షాన్ని ఉండగలం. మాకు ఒకటే తలంపు, ఒకటే ఆలోచన, ఒకటే అభిప్రాయం. మాకు 2 తలంపులు లేవు. మేము అవునంటే అవును, కాదంటే కాదు. మేము సిరికి దాసులం కాదు, నీకే దాసులం. ప్రభువా, నీకే దాసులమని ఒక మాట దేవునితో చెప్పగలమా? అలాగ ఉండి దేవుణ్ణి అనుసరిద్దాం, ఆచరిద్దాం, మన హృదయాలను సరి చేసుకుందాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.